మీరెంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవటం లేదనిపిస్తుందా? శాలరీ వస్తుంది, కానీ నెల చివరికి జీరో అవుతుంది. ఇంకోవైపు కొందరు చాలా స్మార్ట్గా వెల్త్ బిల్డ్ చేస్తుంటారు. అయితే వాళ్ళు స్పెషల్ ఏమైనా పుట్టారా? లేదు. డిఫరెన్స్ ఒక్కటే, మైండ్ సెట్. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మిడిల్ క్లాస్ థింకింగ్ ఎలా మనల్ని ట్రాప్ చేస్తుంది, మిలియనేర్ మైండ్ సెట్ ఎలా లైఫ్ని కంప్లీట్లీ మార్చేస్తుంది. వెల్కమ్ టు క్రాంతి టాక్స్. ఇక్కడ మీరు నేర్చుకునేది రియల్ లైఫ్ నాలెడ్జ్, మీ థింకింగ్ మార్చే ఐడియాస్. అసలు మైండ్ సెట్ అంటే ఏంటి? చాలామంది మైండ్ సెట్ అంటే కేవలం పాజిటివ్గా ఆలోచించడం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మన డిసిజన్స్, మన హ్యాబిట్స్, మన థింకింగ్ ప్యాటర్న్ ఇవన్నీ కలిపి మైండ్ సెట్. అదే నీ కలిపి మైండ్ సెట్, అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసి పారిపోతున్నామా లేక పరిష్కారం వెతుకుతున్నామా అన్నదే మైండ్ సెట్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి డైలీ డిసిజన్స్కి, ఒక మిలియనేర్ డైలీ డిసిజన్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ ఇద్దరి జీవితాలను ఆ నిర్ణయాలే కంప్లీట్లీ డిఫరెంట్ దిశలో తీసుకెళ్తాయి. అదెలాగో ప్రాక్టికల్గా చూద్దాం. ద మిడిల్ క్లాస్ స్కార్సిటీ మైండ్ సెట్. ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి రోజు ఎలా మొదలవుతుంది? అలారం మోగగానే స్నూజ్ నొక్కడం, లేచిన వెంటనే పనికిరాని వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం, ఆఫీస్కి వెళ్ళి నెల జీతం కోసం 10 గంటలు కష్టపడ్డం, సాయంత్రం ఇంటికి రాగానే నేను చాలా అలసిపోయాను అని వెబ్ సిరీస్లు చూస్తూ టైంపాస్ చేయడం. వీళ్ళ ఆలోచనలన్నీ ఎప్పుడూ స్కార్సిటీ చుట్టూనే తిరుగుతాయి. డబ్బు ఎలా దాచాలి, ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలి అని ఆలోచిస్తారే తప్ప ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించరు. వీళ్ళకి రిస్క్ అంటే భయం. ఫెయిల్ అవుతామేమో అన్న భయం వీళ్ళని ఎప్పటికీ అక్కడే ఆపేస్తుంది. ద మిలియనేర్ అబండెన్స్ మైండ్ సెట్. కానీ ఒక మిలియనేర్ డైలీ డిసిజన్స్ ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు టైంని డబ్బు కన్నా వాల్యుబుల్గా చూస్తారు. ఉదయాన్నే లేచి తమ బాడీ మీద, తమ మైండ్ మీద వర్కౌట్ చేస్తారు. వాళ్ళకి ఖాళీ టైం దొరికితే ఎంటర్టైన్మెంట్ కోసం వాడరు, ఎడ్యుకేషన్ కోసం వాడతారు. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎలా నడుస్తున్నాయి, స్టాక్ చార్ట్ ప్యాటర్న్స్ వెనుకున్న లాజిక్ ఏంటి, ఏ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుంది, ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలను వాళ్ళ బిజినెస్కి ఎలా వాడుకోవాలి, ఇలా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక కష్టమైన పని చూసి నాకిది రాదు, నా వల్ల కాదు అనుకుంటే, మిలియనీర్స్ దీన్ని నేను ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తారు. ఇదే అబండెన్స్ మైండ్ సెట్. ఈ చిన్న థింకింగ్ ప్యాటర్న్ 5 ఏళ్ల తర్వాత ఒకరిని ఈఎంఐల అప్పుల్లో ముంచితే మరొకరిని కోట్లకు పరగలెత్తేలా చేస్తుంది. శాలరీ వర్సెస్ మల్టిపుల్ ఇన్కమ్, ది శాలరీ ఇల్యూజన్. ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు ఒకే మాట అంటాడు, నాకు నెలాఖరుకు ఒక మంచి శాలరీ వస్తే చాలు, నా లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అని. కానీ నిజం ఏంటంటే ఒకే ఒక ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడటం ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషయం. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇల్లు, మీ కారు, మీ పిల్లల చదువు, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఆ ఒక్క ఉద్యోగం మీదే ఆధారపడున్నాయి. ప్రాబ్లం ఏంటి? ఒకవేళ రేపొద్దున కంపెనీ లే ఆఫ్స్ ప్రకటించినా లేదా బాస్తో గొడవై ఆ ఉద్యోగం పోయినా ఆ మరుసటి క్షణం నుండి మీ ఇన్కమ్ జీరో. అప్పులు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక ఆ తర్వాత మొదలయ్యే స్ట్రెస్ అంతా ఇంత కాదు. ఆ ఒక్క జాబ్ పోతే మొత్తం జీవితం కుప్పకూలిపోతుంది. ద మిలియనేర్ బ్లూ ప్రింట్. ఇప్పుడు మిలియనేర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్క ఇన్కమ్ సోర్స్ ఎప్పటికీ సరిపోదు అన్నది వాళ్ళ బేసిక్ రూల్. రిచ్ పీపుల్ ఎప్పుడూ ఒకే జాబ్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళ దగ్గరే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి పోయినా ఇంకో 3 వాళ్ళని కాపాడతాయి. వాళ్ళు తమ సంపదని ప్రధానంగా 3 మార్గాల్లో సృష్టిస్తారు. బిజినెస్, ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ సిస్టమ్ ద్వారా డబ్బు సంపాదిస్తారు. యాసెట్స్, రియల్ ఎస్టేట్ లేదా డిజిటల్ యాసెట్స్ కొని వాటి ద్వారా రెగ్యులర్గా డబ్బు వచ్చేలా చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్, ఇది అత్యంత పవర్ఫుల్ వెపన్. వాళ్ళు డబ్బుని బ్యాంక్లో దాచిపెట్టి అది కరిగిపోయేలా చేయరు. ఫైనాన్షియల్ మార్కెట్స్లో పెట్టుబడి పెడతారు. మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ చార్ట్ ప్యాటర్న్స్ ఏ డైరెక్షన్ని చూపిస్తున్నాయని క్షుణ్ణంగా స్టడీ చేసి ఖచ్చితమైన అనాలిసిస్తో తమ డబ్బుని గ్రో చేసుకుంటారు. మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. ఇక్కడే అసలైన మిలియనియర్ థింకింగ్ బయటపడుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తూనే ఉంటారు. తమ సమయాన్ని అమ్మి డబ్బులు కొనుక్కుంటారు. కానీ ధనవంతులు ఆ డబ్బునే తమ కోసం పనిచేసేలా కమాండ్ చేస్తారు. మనీ షుడ్ వర్క్ ఫర్ మీ, నాట్ మీ ఫర్ మనీ. ఇదే వాళ్ళ సీక్రెట్. మీరు నిద్రపోతున్నప్పుడు, మీరు హాలిడే ట్రిప్లో ఉన్నప్పుడు, మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా
మీకోసం ఒక పనివాడిలా మీ డబ్బు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మీకు ప్యాసివ్ ఇన్కమ్ తెచ్చిపెడుతూనే ఉండాలి. మీ శాలరీని ప్యాసివ్ ఇన్కమ్గా మార్చిన రోజే మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయినట్లు. స్పెండింగ్ హ్యాబిట్స్, ద మనీ ఫార్ములా. ఒక మంచి మిడిల్ క్లాస్లోనే ఉండిపోతాడా లేక మిలినీర్ అవుతాడా అనేది అతను ఎంత సంపాదిస్తున్నాడని దాని మీద ఆధారపడి ఉండదు. సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాడని దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనం వాడే ఒక బేసిక్ ఫార్ములా మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తుల ఫార్ములా ఎలా ఉంటుందంటే ఎర్న్, స్పెండ్, సేవ్. సంపాదించు, ఖర్చు పెట్టు, దాచుకో. జీతం రాగానే ముందుగా రెంట్, కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కడతారు. ఆ తర్వాత షాపింగ్, సినిమాలు, రెస్టారెంట్లని ఖర్చు పెడతారు. ఇక నెల ఆఖర్లో ఏమైనా మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళకి ఎప్పటికీ ఏమీ మిగలదు. కానీ ఒక మిలీనీర్ ఫార్ములా కంప్లీట్గా రివర్స్లో ఉంటుంది. ఎర్న్, ఇన్వెస్ట్, స్పెండ్. సంపాదించు, పెట్టుబడి పెట్టు, ఖర్చు పెట్టు. వాళ్ళ చేతికి డబ్బు రాగానే ముందుగా తమ భవిష్యత్తు కోసం ఒక భాగాన్ని తీసి ఇన్వెస్ట్ చేస్తారు. దీన్నే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అలా పెట్టుబడి పెట్టగా మిగిలిన దాంతో మాత్రమే వాళ్ళు తమ నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకుంటారు. ఇదే వాళ్ళకి మిగతా ప్రపంచానికున్న ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఫోన్ అప్గ్రేడ్ వర్సెస్ యాసెట్ పర్చేస్. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రాగానే చేతిలో ఉన్న ఫోన్ బాగానే పనిచేస్తున్నా సరే దాన్ని మార్చేసి కొత్త ఫోన్ కొనాలని మిడిల్ క్లాస్ మైండ్ ఆరాటపడుతుంది. జేబులో ₹1,00,000 లేకపోయినా ఈ ఎంఐ పెట్టి మరీ కొంటారు. ఒక్క సంవత్సరం తిరిగేసరికి ఆ ఫోన్ వాల్యూ సగానికి సగం పడిపోతుంది. కానీ అదే ₹1,00,000 ఒక మిలియనీర్ చేతిలో ఉంటే అతను ఫోన్ అప్గ్రేడ్ చేయడు, తన ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోని అప్గ్రేడ్ చేస్తాడు. ఆ డబ్బుతో తన ఆదాయాన్ని పెంచే ఒక ఆస్తిని కొంటాడు. ఆ ₹1,00,000 అతనికి మరో 10,000 సంపాదించి పెడుతుంది. అసలు ఆస్తులేవి? రిచ్ పీపుల్ ఎప్పుడూ 3 వస్తువుల మీదే తమ డబ్బును ఎక్కువగా పెడతారు. రియల్ ఎస్టేట్, భూమి లేదా అద్దెలు, వచ్చే కమర్షియల్ ప్రాపర్టీలు, బిజినెస్, కొత్త ఐడియాస్కి ఫండింగ్ ఇవ్వడం లేదా సొంత బిజినెస్ని పెంచుకోవడం, స్టాక్స్, గుడ్డిగా షేర్ మార్కెట్లో డబ్బులు వేయకుండా మార్కెట్ ట్రెండ్స్ని ఎనలైజ్ చేస్తూ స్టాక్ చార్ట్ ప్యాటర్న్స్ని ఖచ్చితంగా చదువుతూ ఎప్పుడు ఎంటర్ అవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుసుకుని పెట్టుబడి పెడతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఖరీదైన కారు ఉంటే, పెద్ద టీవీ ఉంటే తాము రిచ్ అయిపోయాం అనుకుంటారు. కానీ అవన్నీ ఆస్తులు కావు, జేబుకి చిల్లులు పెట్టే లయబిలిటీస్. ఈ ఎంఐలు కడుతూ అసెట్స్ లేని లగ్జరీని ఎంజాయ్ చేయడం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ చేసుకునే అతిపెద్ద సెల్ఫ్ డ్యామేజ్. ఫియర్ ఆఫ్ రిస్క్, ద కంఫర్ట్ జోన్ ట్రాప్. మిడిల్ క్లాస్ వాళ్ళ డిక్షనరీలో అత్యంత ఇష్టమైన పదం ఏంటో తెలుసా? సేఫ్టీ. వాళ్ళకి సేఫ్ జాబ్ కావాలి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, సేఫ్ లైఫ్ కావాలి. వాళ్ళ దృష్టిలో రిస్క్ అంటే ఒక భూతం, అది తమను నాశనం చేస్తుందని భయపడతారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ ప్రపంచంలో రిస్క్ లేకుండా ఎలాంటి గ్రోత్ ఉండదు. మీరు ఎదగాలి అంటే మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా, ఫైనాన్షియల్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ముందుగా ఆలోచించేది ఒకవేళ డబ్బులు పోతే, ఒకవేళ నేను ఫెయిల్ అయితే అని. ఈ భయమే వాళ్ళని జీవితాంతం ఒకే చోట కట్టేస్తుంది. ద పవర్ ఆఫ్ క్యాల్కులేటెడ్ రిస్క్. కానీ మిలియనర్స్ ఆలోచించే విధానం కంప్లీట్గా వేరు. వాళ్ళకి తెలుసు రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ అని. అలాగని వాళ్ళు తమ డబ్బుని, సమయాన్ని గుడ్డిగా గాల్లో కొదలేరు. వాళ్ళు తీసుకునేది క్యాల్కులేటెడ్ రిస్క్. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 100 సార్లు రీసెర్చ్ చేస్తారు, డేటాను విశ్లేషిస్తారు. మార్కెట్ ఎలా ఉంది, దీనివల్ల వచ్చే ప్రాఫిట్ ఏంటి, ఒకవేళ ఫెయిల్ అయితే నా బ్యాకప్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ లెక్కలేసుకున్నాకే రంగంలోకి దిగుతారు. ఒకవేళ వాళ్ళు ఆ రిస్క్లో ఫెయిల్ అయినా సరే దాన్ని వాళ్ళు ఓటంలా చూడరు. వాళ్ళు ఫెయిల్ అయినా సరే ఒక కొత్త పాఠం లెర్న్ అవుతారు. ఈసారి ఇంకెలా బెటర్గా చేయాలి అని ఆలోచిస్తారు తప్ప భయపడి వెనక్కి తగ్గరు. ది కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు రేపు ఏమవుతుందో, ఎవరైనా ఏమనుకుంటారో అన్న భయంతో ఏ కొత్త ప్రయత్నం చేయరు. వాళ్ళకి రిస్క్ తీసుకునే ధైర్యం ఉండదు. రిజల్ట్ ఏంటో తెలుసా? 5 ఏళ్ళు గడిచినా, 10 ఏళ్ళు గడిచినా సేమ్ లైఫ్, నో గ్రోత్. అదే జీతం, అవే అప్పులు, అదే ఈఎంఐల టెన్షన్. మిలియనీర్స్ ప్రయత్నించకపోతే ఏమవుతుందో అని భయపడితే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రయత్నిస్తే ఫెయిల్ అవుతామేమో అని భయపడతారు. ఈ చిన్న రిస్క్ ఫ్యాక్టర్ దగ్గరే కోటీశ్వర్లకి, సామాన్యులకి మధ్య ఒక పెద్ద గోడ కట్టబడుతుంది. లెర్నింగ్ హ్యాబిట్స్, ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్.
మన స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ మనకు ఒక ఉద్యోగాన్ని ఇస్తుందేమో, కానీ ఆ తర్వాత మనం నేర్చుకునే సెల్ఫ్ ఎడ్యుకేషన్ మాత్రమే మనకు అదృష్టాన్ని, కోట్లాది రూపాయల సంపదనిస్తుంది. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే లెర్నింగ్. చాలామంది కాలేజ్ అయిపోగానే లేదా ఒక ఉద్యోగం రాగానే తమ చదువు పూర్తయిపోయింది అనుకుంటారు. అక్కడితో కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపేస్తారు. ఖచ్చితంగా అక్కడే వాళ్ళ గ్రోత్ కూడా ఆగిపోతుంది. ద మిడిల్ క్లాస్ ట్రాప్ ఆఫ్ ఫ్రీ టైం. ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది అతని వర్కింగ్ అవర్స్లో కాదు, ఆఫీస్ అయిపోయాక దొరికే ఫ్రీ టైంని ఎలా వాడుతున్నాడు అన్నదాన్ని బట్టి చెప్పొచ్చు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తికి ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తాడు? మూవీస్, సోషల్ మీడియా, టైం పాస్, ద మిలియనేర్స్ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మిలియనేర్స్కి ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి ఖాళీ సమయం దొరికితే ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళరు, ఎడ్యుకేషన్ వైపు వెళ్తారు. బుక్స్, వాళ్ళ లైబ్రరీలో ఎప్పుడు కొత్త పుస్తకాలు ఉంటాయి. స్కిల్స్, ఎప్పటికప్పుడు కొత్త హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకుంటారు. నాలెడ్జ్, తామున్న ఫీల్డ్లో టాప్ నాలెడ్జ్ అనేది సంపాదిస్తారు. వాళ్ళు తమ ఖాళీ సమయంలో గుడ్డిగా ఫోన్ చూడరు. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, కాంప్లెక్స్ స్టాక్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా డీకోడ్ చేయాలి, లేదా లేటెస్ట్ ఏఐ టూల్స్ని తమ బిజినెస్కి ఎలా వాడుకోవాలి లాంటి స్కిల్స్ కోసం ఆ టైంని పెట్టుబడిగా పెడతారు. మిలియనీర్స్కి ఒక సీక్రెట్ తెలుసు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే బిగ్గెస్ట్ యాసెట్ రియల్ ఎస్టేట్ కాదు, స్టాక్ మార్కెట్ కాదు, దెమ్సెల్స్. వాళ్ళ మీద వాళ్ళు చేసుకునే పెట్టుబడి. బ్రెయిన్కి పదును పెడితే అది ఎన్ని కోట్లైనా తెచ్చిపెడుతుందని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అందుకే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోవడం ఆపరు, ఎదుగుతూనే. థింకింగ్ ప్యాటర్న్. నా వల్ల కాదు వర్సెస్ ఎలా సాధ్యం. ఐ క్యాంట్ వర్సెస్ హౌ కెన్ ఐ. మన మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఉంది. మీకు ఏదైనా కష్టమైన పని లేదా ఒక కొత్త అవకాశం ఎదురైనప్పుడు మీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? మిడిల్ క్లాస్ మైండ్లో వచ్చే మొదటి మాట, ఇది నా వల్ల కాదు, నా దగ్గర డబ్బు లేదు, నాకెవరు సపోర్ట్ లేదు, నాకంత టాలెంట్ లేదు, ఇలా 100 సాకులు వెతుకుతారు. ఎప్పుడైతే మీరు నా వల్ల కాదు అంటారో అక్కడితో మీ బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది. ఆ పని ఎలా చేయాలో ఆలోచించడం మానేస్తుంది. కానీ మిలినీర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి ఒక కష్టమైన సమస్య ఎదురైతే ఇది నా వల్ల కాదు అని అనడు. దానికి బదులు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. నా దగ్గర డబ్బు లేకపోతే ఫండ్స్ ఎలా తీసుకురావాలి, నాకు ఆ స్కిల్ తెలియకపోతే ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని దారులు వెతుకుతాడు. చేంజ్ ద క్వశ్చన్, చేంజ్ యువర్ లైఫ్. ఈ ఒక్క చిన్న మార్పు ఎంత పవర్ఫుల్ అంటే మీరు వేసే క్వశ్చన్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మన బ్రెయిన్ ఒక అద్భుతమైన సర్చ్ ఇంజిన్ లాంటిది. మీరు ఎలాంటి ప్రశ్న వేస్తే అది అలాంటి సమాధానాలే వెతుకుతుంది. ఉదాహరణకు, మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకరు, నాకు మార్కెట్ అంటే భయం, నేను డబ్బులు పోగొట్టుకుంటానేమో అని నెగిటివ్ క్వశ్చన్ వేసుకుని ఆగిపోతారు. అదే సక్సెస్ అయ్యే వ్యక్తి ఏమనుకుంటాడు? ఈ రిస్క్ని నేను ఎలా మేనేజ్ చేయాలి, స్టాక్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా అనలైజ్ చేస్తే నేను ఖచ్చితమైన ట్రెండ్స్ పట్టుకుని ప్రాఫిట్స్ తీయగలను అని ఆలోచిస్తాడు. ఆన్సర్స్ వెతకడం మొదలు పెడతాడు. మీరు వేసే ప్రశ్నే మీ భవిష్యత్తుకి పునాది. ప్రాబ్లమ్ సాల్వర్స్ విన్ ద వరల్డ్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ ఒకటే కోరుకుంటారు, తమ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేస్తూ ప్రశాంతంగా బతికేయాలి అని. కానీ రియాలిటీ ఏంటంటే సమస్యలు లేనివాడు ఎప్పటికీ పైకెదగలేడు. ప్రపంచంలోని మిలియనీర్స్, బిలియనీర్స్ అందరూ సమస్యలను సృష్టించిన వాళ్ళు కాదు, వాటిని సాల్వ్ చేసిన వాళ్ళు. ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేయడం కాదు, సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. మీ లైఫ్లో వచ్చే ఛాలెంజ్ ఎంత పెద్దదైతే దాన్ని సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే సక్సెస్ కూడా అంత పెద్దదిగా ఉంటుంది. సమస్యల నుండి పారిపోయే వాళ్ళు 10,000 కోసం పనిచేస్తే సమస్యలను పరిష్కరించే వాళ్ళు 10 కోట్లు సంపాదిస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్. హౌ టు డెవలప్ మిలియనర్ మైండ్ సెట్. ఈ భాగం వీడియోకి ప్రాణం లాంటిది. ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ విన్న ఆడియన్స్కి ఇక్కడ సొల్యూషన్ మరియు పక్కా యాక్షన్ ప్లాన్ దొరుకుతుంది. ద యాక్షన్ ప్లాన్. ఇప్పటి వరకు మనం మిడిల్ క్లాస్కి, కోటీశ్వర్లకు ఉన్న థింకింగ్ డిఫరెన్సెస్ చూసాం. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? మన బ్రెయిన్లో పాతుకుపోయిన ఆ పాత మిడిల్ క్లాస్ ప్రోగ్రామింగ్ని మార్చి మిలియనీర్ మైండ్ సెట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఎందుకంటే కోటీశ్వరుడిగా పుట్టకపోయినా పర్లేదు, కానీ కోటీశ్వరుడి మైండ్ సెట్తో బ్రతకడం మన చాయిస్. ఈరోజు నేను మీకు ఇచ్చే ఈ 5 స్టెప్స్ రేపటి నుండి మీ ఫైనాన్షియల్ డెస్టినీని మార్చేస్తాయి. శ్రద్ధగా వినండి. స్టెప్ 1, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్.
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మన స్కూల్లో బీజగంతం నేర్పిస్తారు, చరిత్ర నేర్పిస్తారు, కానీ టాక్స్ ఎలా కట్టాలి, సేవింగ్స్ ఎక్కడ పెట్టాలి, అసలు మనీ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు నేర్పరు. ఆ బాధ్యత మీదే. డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక స్కిల్. మీ రోజువారీ పనుల్లో ఒక 30 నిమిషాలు ఫైనాన్షియల్ బుక్స్ చదవడానికి కేటాయించండి. యూట్యూబ్లో పనికిరాని ప్రాంక్ వీడియోలు చూసే బదులు మనీ మేనేజ్మెంట్ వీడియోలు చూడండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది పేదరికాన్ని జయించే మొదటి ఆయుధం. స్టెప్ 2, స్కిల్ డెవలప్మెంట్. చాలామంది నా జీతం పెరగట్లేదు అని ఏడుస్తుంటారు. నిజానికి మీ జీతంకాలు పెరగాల్సింది, మీ వాల్యూ పెరగాలి. మీరు చేసే జాబ్ మీకు కేవలం బ్రతకడానికి అవసరమైన డబ్బు ఇస్తుంది, కానీ మీరు నేర్చుకునే కొత్త స్కిల్ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ లేదా పబ్లిక్ స్పీకింగ్, ఇలా మీ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటో లిస్ట్ రాయండి. అందులో కనీసం ఒకదాన్ని మాస్టర్ చేయండి. మార్కెట్లో మీ స్కిల్కున్న వాల్యూ మీ బ్యాంక్ బ్యాలెన్స్ని డిసైడ్ చేస్తుంది. స్టెప్ 3, మల్టిపుల్ ఇన్కమ్ థింకింగ్. ఈ పాయింట్ చాలా ముఖ్యం. నెల తిరిగేసరికి జీతం వస్తుంది కదా, నేను సేఫ్ అనే భ్రమలోంచి బయటికి రండి. మీకు శాలరీతో పాటు మరో సెకండ్ ఇన్కమ్ లేదా థర్డ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజే ఆలోచించండి. మీకున్న స్కిల్తో ఫ్రీలాన్సింగ్ చేస్తారా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారా, కామర్స్ బిజినెస్ చేస్తారా, లేదా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా సిస్టమ్ బిల్డ్ చేస్తారా? మీ ఇష్టం. కానీ మీ ఇన్కమ్ సోర్సెస్ని డైవర్సిఫై చేయకపోతే రేపు ఏ చిన్న ఆర్థిక మాంద్యం వచ్చినా మీరు కుప్పకూలిపోతారు. స్టెప్ 4, ఇన్వెస్ట్ ఎర్లీ. త్వరగా పెట్టుబడి పెట్టడం. లక్షలు వచ్చాక కదా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి అని మిడిల్ క్లాస్ మైండ్ సాకు చెప్తుంది. కానీ ప్రపంచంలోని 8వ వింతైన కాంపౌండింగ్కి కావాల్సింది డబ్బు కాదు, టైము. మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే మీ డబ్బు అంత భారీగా పెరుగుతుంది. అది నెలకు 1000 రూపాయలైనా సరే దాన్ని మీ భవిష్యత్తు కోసం ఖచ్చితమైన స్టాక్స్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేయటం ఈరోజే అలవాటు చేసుకోండి. లేట్ చేసే కొద్దీ మీరు కోల్పోయేది డబ్బు కాదు, మీ జీవితాన్ని. స్టెప్ 5, డిసిప్లిన్. ఫైనల్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టెప్, డిసిప్లిన్. మోటివేషన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది. అది ఒక క్షణం వెలుగునిస్తుంది, మీలో ఒక ఫైర్ని స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ మంట ఆరిపోకుండా జీవితాంతం వెలగాలి అంటే డిసిప్లిన్ అనే ఇంధనం కావాలి. 2 రోజులు బడ్జెట్ వేసుకుని 3వ రోజు జొమాటోలో ఆర్డర్ పెడితే మీరు రిచ్ అవ్వలేరు. ఒక వారం బుక్స్ చదివి ఆ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్లు చూస్తే మీ జీవితం మారదు. కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీకు మూడున్నా లేకపోయినా, బయట వర్షం పడుతున్నా ఎండ కొడుతున్నా, మీకు ఏమాత్రం టైం లేకపోయినా సరే, మీ ఫ్యూచర్కి సంబంధించిన ఆ 5 పనులు మీరు ప్రతిరోజు చేయాల్సిందే. దాన్ని ఒక అలవాటుగా కాకుండా మీ శ్వాసగా మార్చుకోండి. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని మిడిల్ క్లాస్లో ఆపలేకపోతుంది. ఫైనల్ మోటివేషన్, ది అల్టిమేట్ రియాలిటీ. నిజమే, మీరు ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, అందులో మీ తప్పేమీ లేదు. కానీ జీవితాంతం అదే కష్టాలతో, అదే ఈఎంఐల టెన్షన్లతో మిడిల్ క్లాస్లోనే చనిపోవటం అనేది మీ తలరాత కాదు, అది మీ చాయిస్. సక్సెస్కి కులం, మతం, బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. దానికి కావాల్సిందల్లా ఒకటే, మైండ్ సెట్. ఈ ప్రపంచంలో ఎంతోమంది జీరో స్థాయి నుండి మొదలుపెట్టి మిలియనీర్స్గా మారారు. వాళ్ళకి మీకున్న 24 గంటల సమయమే ఉంది, కానీ వాళ్ళు ఆలోచించిన విధానం వేరు. అందుకే చెప్తున్నాను, ముందు మీ మైండ్ సెట్ మార్చండి, మీ లైఫ్ ఆటోమేటిక్గా మారుతుంది. పేదరికం అనేది జేబులో ఉండదు, మన ఆలోచనల్లో ఉంటుంది. ది పవర్ ఆఫ్ నౌ. సమయం లేదు మిత్రమా, రేపటి నుండి చేద్దాం, వచ్చే నెల నుండి చూద్దామనే సాకులు పక్కన పెట్టండి. స్టార్ట్ టుడే. ఈ క్షణం నుండే మొదలు పెట్టండి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఈరోజు మీరు చదివే ఒక చిన్న పుస్తకం, ఈరోజు మీరు నేర్చుకునే ఒక కొత్త స్కిల్, ఈరోజు మీరు చేసే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, ఇవి చూడ్డానికి చాలా చిన్న స్టెప్స్ లాగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, స్మాల్ స్టెప్స్ టుడే క్రియేట్ ఎ బిగ్ ఫ్యూచర్ టుమారో. చిన్న అడుగులే రేపటి అద్భుతమైన భవిష్యత్తుని నిర్మిస్తాయి. మీ భవిష్యత్తుకి మీరే బాస్. టేక్ ద కంట్రోల్. వీడియో మీ ఆలోచన విధానంలో కనీసం 1% మార్పు తీసుకొచ్చినా కింద కామెంట్స్లో ఐ విల్ స్టార్ట్ టుడే అని కామెంట్ చేసి
మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ రియాలిటీ చెక్స్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మరియు పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన క్రాంతి టాక్స్ ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కీప్ లెర్నింగ్, కీప్ ఇన్వెస్టింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఈజ్ మీ క్రాంతి సైనింగ్ ఆఫ్. థింకింగ్ ప్యాటర్న్. నా వల్ల కాదు వర్సెస్ ఎలా సాధ్యం. ఐ క్యాంట్ వర్సెస్ హౌ కెన్ ఐ. మన మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఉంది. మీకు ఏదైనా కష్టమైన పని లేదా ఒక కొత్త అవకాశం ఎదురైనప్పుడు మీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? మిడిల్ క్లాస్ మైండ్లో వచ్చే మొదటి మాట, ఇది నా వల్ల కాదు, నా దగ్గర డబ్బు లేదు, నాకెవరు సపోర్ట్ లేదు, నాకంత టాలెంట్ లేదు, ఇలా 100 సాకులు వెతుకుతారు. ఎప్పుడైతే మీరు నా వల్ల కాదు అంటారో అక్కడితో మీ బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది. ఆ పని ఎలా చేయాలో ఆలోచించడం మానేస్తుంది. కానీ మిలినీర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి ఒక కష్టమైన సమస్య ఎదురైతే ఇది నా వల్ల కాదు అని అనడు. దానికి బదులు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. నా దగ్గర డబ్బు లేకపోతే ఫండ్స్ ఎలా తీసుకురావాలి, నాకు ఆ స్కిల్ తెలియకపోతే ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని దారులు వెతుకుతాడు. చేంజ్ ద క్వశ్చన్, చేంజ్ యువర్ లైఫ్. ఈ ఒక్క చిన్న మార్పు ఎంత పవర్ఫుల్ అంటే మీరు వేసే క్వశ్చన్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మన బ్రెయిన్ ఒక అద్భుతమైన సర్చ్ ఇంజిన్ లాంటిది. మీరు ఎలాంటి ప్రశ్న వేస్తే అది అలాంటి సమాధానాలే వెతుకుతుంది. ఉదాహరణకు, మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకరు, నాకు మార్కెట్ అంటే భయం, నేను డబ్బులు పోగొట్టుకుంటానేమో అని నెగిటివ్ క్వశ్చన్ వేసుకుని ఆగిపోతారు. అదే సక్సెస్ అయ్యే వ్యక్తి ఏమనుకుంటాడు, ఈ రిస్క్ని నేను ఎలా మేనేజ్ చేయాలి, స్టాక్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా అనలైజ్ చేస్తే నేను ఖచ్చితమైన ట్రెండ్స్ పట్టుకుని ప్రాఫిట్స్ తీయగలను అని ఆలోచిస్తాడు. ఆన్సర్స్ వెతకడం మొదలు పెడతాడు. మీరు వేసే ప్రశ్నే మీ భవిష్యత్తుకి పునాది. ప్రాబ్లమ్ సాల్వర్స్ విన్ ద వరల్డ్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ ఒకటే కోరుకుంటారు, తమ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేస్తూ ప్రశాంతంగా బతికేయాలి అని. కానీ రియాలిటీ ఏంటంటే సమస్యలు లేనివాడు ఎప్పటికీ పైకి ఎదగలేడు. ప్రపంచంలోని మిలియనీర్స్, బిలియనీర్స్ అందరూ సమస్యలను సృష్టించిన వాళ్ళు కాదు, వాటిని సాల్వ్ చేసిన వాళ్ళు. ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేయడం కాదు, సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. మీ లైఫ్లో వచ్చే ఛాలెంజ్ ఎంత పెద్దదైతే దాన్ని సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే సక్సెస్ కూడా అంత పెద్దదిగా ఉంటుంది. సమస్యల నుండి పారిపోయే వాళ్ళు 10,000 కోసం పనిచేస్తే సమస్యలను పరిష్కరించే వాళ్ళు 10 కోట్లు సంపాదిస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్. హౌ టు డెవలప్ మిలియనర్ మైండ్ సెట్. ఈ భాగం వీడియోకి ప్రాణం లాంటిది. ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ విన్న ఆడియన్స్కి ఇక్కడ సొల్యూషన్ మరియు పక్కా యాక్షన్ ప్లాన్ దొరుకుతుంది. ద యాక్షన్ ప్లాన్. ఇప్పటి వరకు మనం మిడిల్ క్లాస్కి, కోటీశ్వర్లకు ఉన్న థింకింగ్ డిఫరెన్సెస్ చూసాం. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? మన బ్రెయిన్లో పాతుకుపోయిన ఆ పాత మిడిల్ క్లాస్ ప్రోగ్రామింగ్ని మార్చి మిలియనీర్ మైండ్ సెట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఎందుకంటే కోటీశ్వరుడుగా పుట్టకపోయినా పర్లేదు, కానీ కోటీశ్వరుడి మైండ్ సెట్తో బ్రతకడం మన చాయిస్. ఈరోజు నేను మీకు ఇచ్చే ఈ 5 స్టెప్స్ రేపటి నుండి మీ ఫైనాన్షియల్ డెస్టినీని మార్చేస్తాయి. శ్రద్ధగా వినండి. స్టెప్ 1, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మన స్కూల్లో బీజగంతం నేర్పిస్తారు, చరిత్ర నేర్పిస్తారు, కానీ టాక్స్ ఎలా కట్టాలి, సేవింగ్స్ ఎక్కడ పెట్టాలి, అసలు మనీ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు నేర్పరు. ఆ బాధ్యత మీదే. డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక స్కిల్. మీ రోజువారీ పనుల్లో ఒక 30 నిమిషాలు ఫైనాన్షియల్ బుక్స్ చదవడానికి కేటాయించండి. యూట్యూబ్లో పనికిరాని ప్రాంక్ వీడియోలు చూసే బదులు మనీ మేనేజ్మెంట్ వీడియోలు చూడండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది పేదరికాన్ని జయించే మొదటి ఆయుధం. స్టెప్ 2, స్కిల్ డెవలప్మెంట్. చాలామంది నా జీతం పెరగట్లేదు అని ఏడుస్తుంటారు. నిజానికి మీ జీతంకాలు పెరగాల్సింది, మీ వాల్యూ పెరగాలి. మీరు చేసే జాబ్ మీకు కేవలం బ్రతకడానికి అవసరమైన డబ్బు ఇస్తుంది, కానీ మీరు నేర్చుకునే కొత్త స్కిల్ మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ లేదా పబ్లిక్ స్పీకింగ్, ఇలా మీ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటో లిస్ట్ రాయండి. అందులో కనీసం ఒకదాన్ని మాస్టర్ చేయండి. మార్కెట్లో మీ స్కిల్కున్న వాల్యూ మీ బ్యాంక్ బ్యాలెన్స్ని డిసైడ్ చేస్తుంది. స్టెప్ 3, మల్టిపుల్ ఇన్కమ్ థింకింగ్. ఈ పాయింట్ చాలా ముఖ్యం. నెల తిరిగేసరికి జీతం వస్తుంది కదా, నేను సేఫ్ అనే భ్రమలోంచి బయటికి రండి.
మీకు శాలరీతో పాటు మరో సెకండ్ ఇన్కమ్ లేదా థర్డ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజే ఆలోచించండి. మీకున్న స్కిల్తో ఫ్రీలాన్సింగ్ చేస్తారా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారా, కామర్స్ బిజినెస్ చేస్తారా, లేదా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా సిస్టమ్ బిల్డ్ చేస్తారా? మీ ఇష్టం. కానీ మీ ఇన్కమ్ సోర్సెస్ని డైవర్సిఫై చేయకపోతే రేపు ఏ చిన్న ఆర్థిక మాంద్యం వచ్చినా మీరు కుప్పకూలిపోతారు. స్టెప్ 4, ఇన్వెస్ట్ ఎర్లీ. త్వరగా పెట్టుబడి పెట్టడం. లక్షలొచ్చాక కదా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి అని మిడిల్ క్లాస్ మైండ్ సాకు చెప్తుంది. కానీ ప్రపంచంలోని 8వ వింతైన కాంపౌండింగ్కి కావాల్సింది డబ్బు కాదు, టైము. మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే మీ డబ్బు అంత భారీగా పెరుగుతుంది. అది నెలకు 1000 రూపాయలైనా సరే దాన్ని మీ భవిష్యత్తు కోసం ఖచ్చితమైన స్టాక్స్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేయటం ఈరోజే అలవాటు చేసుకోండి. లేట్ చేసే కొద్దీ మీరు కోల్పోయేది డబ్బు కాదు, మీ జీవితాన్ని. స్టెప్ 5, డిసిప్లిన్. ఫైనల్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టెప్, డిసిప్లిన్. మోటివేషన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది. అది ఒక క్షణం వెలుగునిస్తుంది, మీలో ఒక ఫైర్ని స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ మంట ఆరిపోకుండా జీవితాంతం వెలగాలి అంటే డిసిప్లిన్ అనే ఇంధనం కావాలి. 2 రోజులు బడ్జెట్ వేసుకుని 3వ రోజు జొమాటోలో ఆర్డర్ పెడితే మీరు రిచ్ అవ్వలేరు. ఒక వారం బుక్స్ చదివి ఆ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్లు చూస్తే మీ జీవితం మారదు. కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మీకు మూడున్నా లేకపోయినా, బయట వర్షం పడుతున్నా ఎండ కొడుతున్నా, మీకు ఏమాత్రం టైం లేకపోయినా సరే, మీ ఫ్యూచర్కి సంబంధించిన ఆ 5 పనులు మీరు ప్రతిరోజు చేయాల్సిందే. దాన్ని ఒక అలవాటుగా కాకుండా మీ శ్వాసగా మార్చుకోండి. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని మిడిల్ క్లాస్లో ఆపలేకపోతుంది. ఫైనల్ మోటివేషన్, ది అల్టిమేట్ రియాలిటీ. నిజమే, మీరు ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, అందులో మీ తప్పేమీ లేదు. కానీ జీవితాంతం అదే కష్టాలతో, అదే ఈ ఎంఐల టెన్షన్లతో మిడిల్ క్లాస్లోనే చనిపోవటం అనేది మీ తలరాత కాదు, అది మీ చాయిస్. సక్సెస్కి కులం, మతం, బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. దానికి కావాల్సిందల్లా ఒకటే, మైండ్ సెట్. ఈ ప్రపంచంలో ఎంతోమంది జీరో స్థాయి నుండి మొదలుపెట్టి మిలియనీర్స్గా మారారు. వాళ్ళకి మీకున్న 24 గంటల సమయమే ఉంది, కానీ వాళ్ళు ఆలోచించిన విధానం వేరు. అందుకే చెప్తున్నాను, ముందు మీ మైండ్ సెట్ మార్చండి, మీ లైఫ్ ఆటోమేటిక్గా మారుతుంది. పేదరికం అనేది జేబులో ఉండదు, మన ఆలోచనల్లో ఉంటుంది. ది పవర్ ఆఫ్ నౌ. సమయం లేదు మిత్రమా, రేపటి నుండి చేద్దాం, వచ్చే నెల నుండి చూద్దామనే సాకులు పక్కన పెట్టండి. స్టార్ట్ టుడే. ఈ క్షణం నుండే మొదలు పెట్టండి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఈరోజు మీరు చదివే ఒక చిన్న పుస్తకం, ఈరోజు మీరు నేర్చుకునే ఒక కొత్త స్కిల్, ఈరోజు మీరు చేసే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, ఇవి చూడ్డానికి చాలా చిన్న స్టెప్స్ లాగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, స్మాల్ స్టెప్స్ టుడే క్రియేట్ ఎ బిగ్ ఫ్యూచర్ టుమారో. చిన్న అడుగులే రేపటి అద్భుతమైన భవిష్యత్తుని నిర్మిస్తాయి. మీ భవిష్యత్తుకి మీరే బాస్. టేక్ ద కంట్రోల్. వీడియో మీ ఆలోచన విధానంలో కనీసం 1% మార్పు తీసుకొచ్చినా కింద కామెంట్స్లో ఐ విల్ స్టార్ట్ టుడే అని కామెంట్ చేసి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ రియాలిటీ చెక్స్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మరియు పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన క్రాంతి టాక్స్ ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కీప్ లెర్నింగ్, కీప్ ఇన్వెస్టింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఈజ్ మీ క్రాంతి, సైనింగ్ ఆఫ్.